ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో 29,395 కోట్ల రూపాయల విలువైన పలు జాతీయ రహదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈరోజు భద్రాచలంలో ప్రారంభిస్తారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2024 దరఖాస్తుల గడువు పొడిగించారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో 29,395 కోట్ల రూపాయల విలువైన పలు జాతీయ రహదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందులో భాగంగా 5,411 కోట్లతో 252 కిలోమీటర్ల మేర పూర్తయిన 8 జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో కొడికొండ సమీపంలోని కోడూరు నుంచి కడప జిల్లా మీదుగా బాపట్ల జిల్లాలోని మేదరమెట్ల సమీపంలో ముప్పవరం వరకు 344 కిలోమీటర్లు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేతో పాటుగా 23,984 కోట్ల అంచనాతో 882 కిలోమీటర్ల మేర నిర్మించే జాతీయ రహదారులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు విజయవాడలో ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో పలు అభివృద్ది పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ ఉదయం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ ఆసుపత్రిని, ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్ వైఎస్సార్ మినీ సచివాలయ సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్కు చేరుకుని ఫేజ్ 1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ మెమోరియల్ పార్కు ప్రారంభోత్సవంలో పాల్గొని తిరిగి తాడేపల్లి చేరుకుంటారు. తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటారు. బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పాల్గొంటారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి రేవంత్ రెడ్డి యాదాద్రి ఆలయాన్ని దర్శించుకోనున్నారు. ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీతో ముగుస్తాయి. అనంతరం పేదలు సొంత స్థలంలో ఇళ్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రేవంత్ రెడ్డి ఈరోజు భద్రాచలంలో ప్రారంభిస్తారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోందని రాష్ట హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం వేళ్లచింతలగూడెం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం నుంచి పంట విక్రయం వరకు అన్ని వేళలా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సశక్తి నారీ వికసిత్ భారత్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. నమో డ్రోన్ దీదీ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ డ్రోన్ల ప్రదర్శనలను ఆయన తిలకిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల నుంచి నమో డ్రోన్ దీదీలు ఈ కార్యక్రమంలో పాల్గొని డ్రోన్ ప్రదర్శనను ఒకేసారి నిర్వహిస్తారు. దీనిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1000 మంది నమో డ్రోన్ దీదీలకు డ్రోన్లు అందచేయడంతో పాటు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్లో భాగంగా విజయం సాధించిన లాఖ్పతి దీదీలను సత్కరిస్తారు. అలాగే స్వయం సహాయక బృందాలకు ప్రధానమంత్రి సబ్సిడీ వడ్డీ రేట్ల ద్వారా 8,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు రుణాలను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసిన బ్యాంక్ లింకేజ్ క్యాంపుల ద్వారా ప్రధానమంత్రి పంపిణీ చేయనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2024 పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగించారు. గత నెలలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తుల గడువు మార్చి 9న ముగియగా తాజాగా మార్చి 16 వరకు గడువు పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్ణయం తీసుకుంది. నీట్ పరీక్షను మే 5న నిర్వహించనుంది. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నూతన వేతన సవరణలో తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలతో హైదరాబాద్లో నిన్న ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పెండింగ్ డీఏలపై, డీఎస్సీ 2008 అభ్యర్థులకు ఉద్యోగాలపై రేపు జరిగే మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సీపీఎస్ రద్దును పరిశీలిస్తామని, బదిలీలు, పదోన్నతులు కల్పిస్తామని చెప్పారు. ఇప్పటికే సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం గణితం పేపర్ 2B, జంతుశాస్త్రం పేపర్ 2, చరిత్ర పేపర్ 2 పరీక్షలకు సెట్ నెంబర్ 2 ప్రశ్నాపత్రాన్ని, తెలంగాణలో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం భౌతిక శాస్త్రం పేపర్ 1, ఆర్థిక శాస్త్రం పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణికి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జనవరి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా మార్చి 17న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలియజేసింది. జిల్లా కేంద్రాల్లోని పలు సెంటర్లలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1B, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది. సికింద్రాబాద్, విశాఖపట్నం నగరాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 13 నుంచి సికింద్రాబాద్, విశాఖపట్నం, 15 నుంచి విశాఖపట్నం, సికింద్రాబాద్ రెగ్యులర్ సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మహిళలను పారిశామికవేత్తలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, బోనకల్లు, ముదిగొండ మండలాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పాతికేయులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులకు వచ్చే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పొదుపు మహిళలకు వడ్డీ రాయితీ అమలు చేయలేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో అర్హత గల లబ్దిదారులకు అన్ని సదుపాయాలతో టిడ్కో గృహాలను ప్రభుత్వం అందిస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతి కె వీరభద్రస్వామి అన్నారు. విజయనగరంలోని సోనియానగర్లో 672 మంది లబ్దిదారులకు ఇంటి పత్రాలను నిన్న అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఇళ్లను అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండ జిల్లాలోని గోపాలపూర్లో ఆదివాసీ ఆత్మీయ సమ్మేళన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఐటీడీఏలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని అన్నారు. గిరిజనుల సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందని అన్నారు. జిల్లాలోని ఏటూరు నాగారంలో బస్ డిపో, ములుగులో ఆర్టీసీ బస్టాండ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని సీతక్క వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో 29,395 కోట్ల రూపాయల విలువైన పలు జాతీయ రహదారులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వైఎస్సార్ జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఈరోజు భద్రాచలంలో ప్రారంభిస్తారు. రైతులకు అవసరమైన అన్ని సేవలను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ 2024 దరఖాస్తుల గడువు పొడిగించారు. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.